నెల్లూరు జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 42 సవర్ల బంగారం అలాగే ఒక టీవీ స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు. ఇటీవల బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన దొంగతనం కేసు విచారించగా పలు చోరీల ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా వెల్లడించారు. వరికొండ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో నగలు, ప్రకాశం జిల్లా తక్కెళ్లపాడు రైతు భరోసా కేంద్రంలోని టీవీ చోరీ చేశారని అన్నారు. ఇక నిందితులను రిమాండ్కి తరలించినట్లుగా జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తెలిపారు. 24వ తారీఖున ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఒక టీచరు టెంపుల్కి నర్రవాడ తిరునాళ్ళకి వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు 40 కాసులు బంగారం, ఒక 5 లక్షల క్యాష్ దొంగతనం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అడ్మిన్ గారు, నేను, సిసిఎస్ డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు, తర్వాత కన్సర్న్డ్ పిఎస్ ఇన్స్పెక్టర్ హైమారావు అందరూ సీన్ ఆఫ్ ఎవిడెన్స్కి వెళ్ళి అక్కడ క్లూస్ అయి కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి 12/7/24వ తారీఖున ఉన్న క్లూస్ ప్రకారం ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకుని 42 సావరిన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ 20-25 అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపీ గూడూరు అఫెన్సు, తక్కెళ్లపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫెస్ చేశారు. వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. మిగిలిన పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫార్మ్ చేశాము. ఏమన్నా అదర్ అఫెన్సెస్లో ఏమన్నా ఉన్నారేమోనని వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేసుకుంటారు. గతంలో 20-25 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు. మన నెల్లూరులో కూడా నేరాలు చేస్తున్నారు. వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళందరికీ కూడా. ప్రాపర్టీ